మహాబోధి విద్యాలయ పీఈటీ డోలీ పవిత్ర గారు దక్షిణ కొరియాలో జరిగిన టైక్వాండో పోటీలలో పాల్గొని అండర్-39 విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకొని స్వర్ణం మరియు మహిళల విభాగంలో కాంస్యం పతకాలు సాధించడం జరిగింది. ఈ పోటీలలో మొత్తం 27 దేశాలు పాల్గొనగా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన డోలీ పవిత్ర గారు 2 పతకాలు గెలుపొందించడం జరిగింది. ఈ పోటీలు దక్షిణ కొరియాలో జూలై 18, 2024 నుండి జూలై 23, 2024 వరకు జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో పవిత్ర గారిని ప్రిన్సిపల్ భవానీ గారు సన్మానిస్తూ అంకితభావం, శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో ఎంతటి వారైనా అత్యున్నత ఫలితాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. పతకాల విజేత డోలీ పవిత్ర గారు మాట్లాడుతూ ఈ విజయానికి తోడ్పాటు అందించిన పాఠశాల కరస్పాండెంట్ గారు డాక్టర్ వెన్నెల గద్దర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ తనకు ఆర్థిక సహాయం అందించారని, కోచ్ మాస్టర్ నాగూర్ బాబు గారు ప్రత్యేక శిక్షణ అందించారని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాఠశాల పరిపాలనాధికారి రాము గారు, సిబ్బంది మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.